హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పండక్కి అందరూ స్పెషల్స్ చేసుకుంటూ ఉన్నారా? మేము చేసిన ఇలా షేర్ చేసుకుంటూ ఉన్నామండి. ఒక్కో రోజు ఒక్కో స్పెషల్ చూపిస్తూ ఉన్నాను. ముందుగానే మన పండగ అంటే అన్నీ రెడీ చేసుకుంటాం కదా. ఇప్పుడు మీరు కూడా ఏమేమి చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూడండి నేనేం చేస్తున్నాను ఇప్పుడు. ఈరోజు నేను చేసేది ఏంటి తెలుసా? చెకోడీలు. అంతకుముందు చేసి చూపించాను కదా, కోవా కజ్జికాయలు. తర్వాత ఇవి చెకోడీలు ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను ఇందులో చూపించబోతున్నాను. చూడండి, దీనికి కొంచెం శనగపప్పు, వేయించిన శనగపప్పు ఉన్నాయి కదా, కొంచెం పొడి చేసి పెట్టుకోవాలి ముందుగా, అంతే. తర్వాత ఒక ప్యాన్లోకి ఒక 1.5 కప్పులు నీళ్లు పడతాయి అన్నమాట. నేను ముందు కొంచెం తక్కువే పోసుకున్నాను, తర్వాత కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మరీ జార్ అయిపోతే కష్టం కదా. చూడండి ఇప్పుడు 3 కప్పులు పోసుకున్నాను. 3 కప్పులకి 2 కప్పులు పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగా నీళ్ళు తెరలేటప్పుడు ఇది ఉప్పు వేసుకున్నాను అనమాట. ఉప్పు వేసుకొని దీనిలో కారంకి మనం మామూలు కారం వేసుకోకుండా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసుకొని చూడండి ఇందులో వేసి కలుపుకుంటున్నాను. ముందుగా ఫస్ట్ నీళ్ళలో ఉప్పు వేసాను, అలాగే అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కారంకి, ఇంకా మనకి వేరే కారం అవసరం లేదు. ఇది కారం చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకొని వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేసుకొని ఇదంతా కలుపుకొని ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. ఇప్పుడు 2 కప్పులు 3 కప్పులు నీళ్ళకి 2 కప్పులు పిండి వేస్తున్నాను. చూడండి తర్వాత ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే కొంచెం పిండి కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం టైట్ అనిపిస్తే ఒక చుక్క నీళ్ళు కలుపుకోవచ్చు. కానీ ఇది ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే మనం చేసుకోవాలంటే ఇది విరిగిపోకుండా ఉండాలి కదా, లేదంటే కొంచెం చిట్లినట్లు అలా వస్తాయి. ఇగో చూడండి దీనిలో ఈ శనగపిండి ఉంది కదా, అది వేసుకుంటున్నాను. వేయించిన శనగపప్పు పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను అనమాట. అది ఎంత ఒక 1/2 కప్పు అంతే ఉంటుంది. చూడండి ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసేసుకోవచ్చు. అవి నీళ్ళు బాగా మరిగిపోయినాయి కదా, ఇంకా స్టవ్ ఆపి ఒకసారి మొత్తం స్టవ్ మీదే ఉంచి కొంచెం కలబెట్టేసేసుకొని తర్వాత మనం తీసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. అంటే మరీ చల్లగా కాకుండా కొంచెం మన చేయి పట్టేంత కదా. ఇప్పుడు బాగా వేడిగా ఉంది చూడండి స్టవ్ మీద ఉండగా. ఇది కొంచెం మనం చేయి పట్టేంత వేడి ఉన్నప్పుడు తీసి కొంచెం బాగా కలిపేసుకోవాలి. చూడండి ట్రైలు చూస్తూ ఉన్నాను ఎలా ఉందనేది. ఇగో ఇప్పుడు చూడండి చేయి పట్టేంత వేడి ఉంది. ఇప్పుడు కొంచెం కావాలంటే చెయ్యి కొద్ది తడి చేసుకుంటా అలా కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది చూసారా చపాతీ పిండి కంటే కూడా బాగా లూజ్ ఉంది కొంచెం. దీన్ని బాగా కలిపేసేసుకొని పెట్టుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇది చూడండి ఇలాగ చేసుకొని చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీట మీద కానీ ఇలా చాపింగ్ బోర్డు దీని మీద కానీ ఇలా చేసుకొని దీన్ని రౌండ్ చుట్టుకోవాలి. చూడండి నీళ్ళు తగ్గినాయి అనుకోండి, ఇలా పెట్లిపోతూ ఉంటాయి, క్రాక్స్ వస్తూ ఉంటాయి. నీళ్ళు కరెక్ట్గా సరిపోతే ఈజీగా మనకు చుట్టడానికి వస్తాయి అన్నమాట. ఇక్కడ మేము చూడండి నాకు హెల్ప్ చేయడానికి మా పిల్లలు కూడా, మా అమ్మాయి మా చెల్లెళ్ళ బాబు కూడా వచ్చారు. వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఒక్కళ్ళమే అన్నీ చేయాలంటే ఇలాంటప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఇద్దరుంటే బాగుంటుంది కదా. అంటే ఒక్కళ్ళే అన్నీ చేయాలంటే కొంచెం కష్టం. అంటే ఈ పాతకాలంలో అయితే అండి చాలా ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టేసుకునే వాళ్ళం. అప్పుడు జనం ఎక్కువ ఉండేవాళ్ళు, తినేవాళ్ళు బాగా తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, జనం తగ్గిపోయాము, ఎక్కువ కూడా తినట్లే. ఇప్పుడు డైటింగ్లు లేకపోతే తినకూడదని చెప్పి అసలు తినటం కూడా కంట్రోల్ చేసేసారు. అందుకని ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెమే చేసేసుకొని తింటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ బయట ఫుడ్లు ఎక్కువైపోయినాయి. మన ఇంట్లో చేసినా కూడా బయటికి తెచ్చుకొని తింటూ ఉంటారు. చూడండి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చుట్టుకుంటే ఇగో పక్కన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, మా అమ్మాయి మా చెల్లెళ్ళ అబ్బాయి కూడా. ఇగో చూడండి ఎంత ఈజీగా చుట్టుకోవచ్చు చూసారా. ఇవి ఇప్పుడు ఇలా చుట్టేసుకొని తర్వాత మొత్తం ఫ్రై చేసుకుంటా. ఈ లోపు ఆరిపోవా అని డౌట్ రావచ్చు కదా మీకు. ఆరిపోయినా పర్వాలేదు, ఏం అవ్వదన్నమాట. ఆరిపోయినా కూడా చక్కగా అంటుకోకుండా చక్కగా వస్తాయి. అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నీ చేసేసుకుంటున్నాము. ఒక్కసారి మొత్తం చేసేసుకొని లాస్ట్లో అన్నీ కాల్చుకుంటాం అనమాట. కొద్ది చేతికి నూనె కానీ రాసేసుకొని ఇక నూనె పక్కన పెట్టుకున్నాము. ఇది రాసుకుంటా ఇక ఈ చాపింగ్ బోర్డు మీద ఇలా రుద్దుకొని, లేదంటే చేతుల్లో పెట్టుకొని చేతితో రుద్దుకొని కూడా వేసుకోవచ్చు. మీకు సైజు కావాలంటే పెద్దవి చిన్నవి మీ ఇష్టం. పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలన్నా చిన్నవి చేసుకోవచ్చు.
ఇదే మామూలు మన కారం వేసుకుంటే కొంచెం కలర్ వేరేగా రెడ్గా వస్తాయి. ఇది మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కలర్ ఇలా ఉంది. చూడండి అన్నీ ఇలా చేసుకుంటా ఉన్నాము. పండగంటే పాతకాలంలో కూడా మా అమ్మవాళ్ళు వాళ్ళందరూ చేసేటప్పుడు మేము కూడా నైట్ మేల్కొని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. నైట్ అంతా కూర్చొని చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడేమి అన్నీ ఏమి చేస్తాం, ఊరికే కొంచెం ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం మాత్రం చేసుకున్నాం. ఇది పండగ అంటే కొంచెం స్పెషల్ మనం చేసుకోవాలని అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. లేదంటే ఇక చాలా వరకు అందరూ బయట కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో చక్కగా. ఇలా చక్కగా అన్నీ చుట్టేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా అవి ఏమి అంటుకోకుండానే వస్తాయి. అంటే మనం వేడి నీళ్ళల్లో వేసేసి తీసాం కదా, అందుకని అంటుకోకుండా చక్కగానే వస్తాయి. చూడండి ఇగో రెడీ అయిపోయినాయి. ఇవి ఈయన కాల్చుకోవడానికి రెడీ అనమాట. చూడండి ప్యాన్ పెట్టుకొని నూనె కాగిన తర్వాత వీటిలో వేసుకుంటూ ఉన్నాను. చూడండి ఇది కాలటం కూడా తొందరగానే కాలుతాయి, టైం కూడా ఎక్కువ పట్టదు అనమాట. చూడండి అన్నీ నిండుగా కూడా వేసుకున్నా కూడా ఏమి కాదు. కాకపోతే వెయ్యంగానే వెంటనే కలబెట్టకూడదు, కొంచెం ఒక్క నిమిషం ఆగాలి, లేదంటే అన్నీ పిండి పిండిగా ఊడొస్తూ ఉంటాయి. చేసుకునేటప్పుడే కొంచెం నీట్గా చేసుకుంటే ఇక ఊడవన్నమాట. ఇలాగే చక్కగా నీట్గా వస్తాయి. చూడండి వేయంగానే తిప్పకుండా నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి. నిదానంగా ఇలా తిప్పుకుంటూ ఉంటే అన్ని వైపులా కాలుతాయి, లేదంటే ఒకవైపు కాలి ఒకవైపు కాలవకుండా ఉంటాయి. వీటిని చూడండి చిల్లులు గిన్నె ఉంటుంది కదా, దానిలో తీసుకుంటే కింద ఒక గిన్నె పెట్టుకోవాలి. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏముందో అదంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. చూడండి చక్కగా కాలిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ, ఇదేం కష్టం కూడా ఉండదు. దీనికి కావాలంటే ఎవరైనా కొంచెం పచ్చిశనగపప్పు లేదంటే పెసరపప్పు అలాంటివి కూడా ఈ పిండి కలిపినప్పుడు అందులో కూడా కలుపుకొని అది కూడా వేసుకోవచ్చు. ఇది నేను ప్లెయినే వేస్తున్నాను. చూడండి ఇలా ఇంకో ట్రిప్ కూడా వేసుకున్నాను. చూడండి ఎంత ఈజీగా అయిపోతున్నాయో, చాలా తొందరగా అయిపోతాయి, టైం కూడా ఎక్కువ పట్టదు. సరే మళ్ళీ వీటిని ఆ చిల్లులు గిన్నెలోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. కింద ఒక బౌల్ పెట్టుకోవాలి, లేదంటే కింద పడిపోతుంది. ఇవన్నీ తింటూ ఉంటే అసలు ఎన్నైనా లెక్క లేకుండా తినేస్తూ ఉంటాం. వీటిని టీతో పాటు ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, లేదంటే అన్నంలో పప్పుతో కానీ రసంతో కానీ వాటితో నంచుకొని తినడానికి కూడా బాగుంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నంచుకుంటున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఉట్టి కూడా అలా తిన్నా సరిపోతుంది. చూసారా అన్నీ ఎలా రెడీ అయిపోయినాయో, చాలా మంచి కలర్ తోటి గోల్డెన్ కలర్ ఎంత బాగుందో చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత చక్కగా బోల్ కూడా వచ్చింది, బాగా చక్కగా అది ఎంత క్రిస్పీగా అలా చూడండి. లోపల అసలు స్ట్రా లాగా గొట్టంలాగా ఎలా వచ్చింది చూడండి, లోపలంతా బాగా బోల్ వచ్చేసింది. అది తింటుంటే కూడా అసలు కరిగిపోతూ ఉంటాయి నోట్లో. చూసారా ఇందులో ఏమీ వెన్న వేయలేదు, నెయ్యి వేయలేదు, ఏమీ వేయలేదు, అయినా కూడా ఎంత ఈజీగా వచ్చేసినాయి. చూసారా చుట్టానికి కూడా చాలా బాగున్నాయి కదా. మీకు టెంప్టింగ్గా ఉంది కదా, ఇంకెందుకండి ఆలోచన, తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ముందు కొంచెం చేసి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అప్పుడు చూసి అయ్యో బాగున్నాయి ఇంకా చేసుకుందాం అనిపిస్తుంది. అంత బాగుంటాయండి. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇది కనుక మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బై బై.